నమస్తే రైతు సోదరులారా, నేను చాలా వీడియోలు చేశాను. లైక్లు వచ్చాయి, కామెంట్లు వచ్చాయి. చాలామంది లైక్లు చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్స్ అండి. రీసెంట్గా చాలా వీడియోస్ నేను చూస్తున్నాను. చాలామంది రైతులవి ఎంటర్ప్రైనర్ అనే హై లెవెల్లో ఉండే అగ్రికల్చర్స్ వాళ్ళు కూడా చూస్తున్నాను వీడియోస్. రీసెంట్గా అన్ని వీడియోస్లో ఎక్కువ ఒకటి అలవాటు అయిపోయింది, ట్రైనింగ్. మీరు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదండి, మీరు వీడియోస్లో చెప్తే రైతు అక్కడ నేర్చుకుంటాడు. అర్థమైందా? ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి రైతుకి, అంతే తప్పితే కానీ ట్రైనింగ్ అని కాదు. మా పొలంలోకి వచ్చి చూడండి అంటే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. పబ్లిసిటీ కాదు కావాల్సింది రైతుకి. అరెకరా పొలం ఇచ్చి ఒక కొత్తగా వచ్చిన 10 మంది చేత దున్నించి చేస్తే అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళ పొలం దున్నించేసుకొని పనులతో ఖర్చు తగ్గించుకొని అందరి నేను చాలా చూశాను. అసలు రైతుకి కావాల్సింది ఏంటి? మీరు చెప్పే విధానం, వాడు చేసే విధానం. వాడి మట్టిలో దిక్కండాను వాడి సొంత భూమిలో వాడు దిగాలి, పక్కడు భూమిలో కూడా కాదు, సొంత భూమిలో వాడు దిగితేనే వాడికి అవుతుంది. అంతే తప్పితే కానీ ట్రైనింగ్ ఎక్కడ చూసినా ట్రైనింగ్. ఇది ఎక్కువైపోయింది, అగ్రికల్చర్ ట్రైనింగ్ ఎక్కువైపోయింది. అందరూ రకరకాల వెరైటీస్ చేస్తుంటుంటారు. రైతుకి కావాల్సింది ఏంటంటే సలహా. ఫస్ట్ మీరు చెప్పే విధానం, వాడు చేసే విధానం, ఆడ పొలంలో చేసే విధానం, మీ పొలంలో కాదు, ఆడ పొలంలో చేసే విధానం. ఒక్కటే చెప్తున్నాను రైతు సోదరులారా, మీకు మీరు భూమి దున్ని గడ్డపార పట్టుకొని సెలవుపార పట్టుకొని మీకు భూమి గురించి, మీ భూమి గురించి మీరు తెలుసుకోండి. పక్కడు భూముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ అంటే విత్తనాలు ఎలా నాటుతారా ఇవి మీకు అందరికీ తెలిసినవే ఈ వీడియోస్. నేను ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్, మీ భూమిలో మీరు దిగి మీరు పంట పండించండి. ఫుడ్ సోర్స్ పంట రాలేదంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది. అంతేగాని ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అయిపోదు, విత్తనాలు తెచ్చిన వాళ్ళ అయిపోదు, ఏవి అయిపోవు, ఇవన్నీ ఉత్తిదే తంతను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ భూమిలో మీరు దిగి ఒక విత్తనం నాటండి, ఏదో ఒక విత్తనం. అది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు పొలం దున్నించేసి 1 ఎకరా జీలగ వేసేయండి, అది ఎలా వచ్చిందో చూడండి. అవి చేయండి, ఏదో ఒకటి వేసి తెలుస్తుంది. అప్పుడే మీకు నెక్స్ట్ తెలుస్తుంది ప్రాసెస్ ఏంటంటే ఏం చేయాలనేది. అంతేగాని మీరు ట్రైనింగ్కి వెళ్ళి ఇచ్చేసి ఈ మాటలు మాట్లాడి ఆ మాటలు మాట్లాడి అక్కడ ఏదో వినేసి ఇక్కడ ఏవో తెచ్చేసుకొని తీసుకుంటే అయిపోతుంది.